అనుగుణంగానే ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. రైట్? ఓకే సార్. రైట్. సో మనము ఇప్పుడు ఈరోజు థాట్స్ గురించి వెళ్దాము. వాచ్‌లో వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్స్, వాచ్ యువర్ థాట్స్, వాచ్ యువర్ క్యారెక్టర్ అండ్ వాచ్ యువర్ హ్యాబిట్స్. సో ఈ ఈ వర్డ్స్ అయిపోయింది. మనం చూసాము. చాలా డీటెయిల్డ్ గా చూసాము. తర్వాత యాక్షన్స్ చూడాలి. వీటన్నిటికంటే ముందు థాట్ నుంచి మొదలు పెడతాము. మనకి ఏదైనా విల్ స్టార్ట్ విత్ ద థాట్ కాబట్టి మన వాచ్ యువర్ థాట్స్. మీ థాట్ అంటే ఏంటి? థాట్ అంటే ఏంటండి? వాట్ డు యు మీన్ బై థాట్? ఆలోచన. ఆలోచనలు. మన ఆలోచనలు. మన ఆలోచనలు మనకి ఏదైనా మనము ఈ రోజున ఈ పరిస్థితిలో ఉన్నాము అనంటే దానికి కారణం, మూల కారణం అంటే వెనక్కి వెళ్ళి వెతుక్కుంటే, సరిగ్గా ఆలోచిస్తే కారణం ఏంటో తెలుసా? మనం ఆలోచించే మన ఆలోచన. మీరు ఈ రోజున ఫలానా పొజిషన్ లో ఉన్నారు. నవీన్ రెడ్డి గారు ఒక లెక్చరర్ గా ఉన్నారు. శ్రీధర్ బాబు ఒక జీవితంలో ఒక ఎత్తుకి ఎదిగాడు. లేకపోతే ఓం ప్రకాశం గారు ఇలా ఈ ప్లేస్ వరకు వచ్చి రిటైర్ అయిపోయి ఉన్నారు. ప్లేస్, మనకి వచ్చే స్టాటస్. స్టాటస్ అంటే మీరు చేసే ఉద్యోగము, మీరు చేసిన ఉద్యోగము, ఇవన్నీ మన థాట్స్ వల్ల వచ్చినవి. మీరు ఫైనాన్షియల్ గా ఈ రోజున చాలా చాలా ఆ సంతృప్తికరంగా ఉన్నారు అని అనుకున్నాం అనుకోండి. దానికి కారణం మీరు మీ గురించి, మీ ఫైనాన్సెస్ గురించి ఆలోచన చేసిన ఆలోచనే. మీరు హెల్తీగా ఉన్నారు, చాలా ఫిట్ గా ఉన్నారు. దానికి మూల కారణం ఏంటి అని అంటే, మీకు ఎంతో దేవుడు ఏదో ప్రసాదిస్తాడు. కానీ ఇప్పుడు మీరు ఈ పొజిషన్ లో ఉన్నారు అని అంటే, మీరు ఏ పరంగా చూసుకున్నా, ఫైనాన్సెస్ పరంగా చూసుకున్నా, హెల్త్ పరంగా చూసుకున్నా, మంచిగా ఉన్నా, చెడుగా ఉన్నా, చక్కగా ఉన్నా, చక్కగా లేకున్నా, అంటే దేవుడు మూలంగా మనకి ఏదో కొంత చేసి ఉంటారు. ఆ తరువాత మనం నిర్మించుకున్నది అవుతుంది, మనం కష్టపడి సంపాదించుకున్నది అవుతుంది. దానికి మూల కారణం లోపలికి వెళ్ళి వెతికితే కారణభూతం అయ్యేది ఏంటి అని అంటే, మీ గురించి మీకు ఉన్న ఆలోచనలు. వాట్ ఎవర్ యూ మైట్ హ్యావ్ థాట్ అబౌట్ యువర్ సెల్ఫ్, అది మీరు ప్రయత్నపూర్వకంగా ఆలోచన చేసినా లేకపోతే అప్రయత్నంగా ఆలోచన చేసినా, మీరైతే మీ గురించి ఒక అంచనాకు వచ్చి మనం ఆలోచించుకుంటూ ఉంటుంటారు. థాట్, మన గురించి మనం ఇలా ఉండాలి అని అనుకుని ఉంటారు. అంటే ఆలోచన యొక్క ప్రాముఖ్యత, థాట్ యొక్క ప్రాముఖ్యత చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. ద రివర్స్ ఈజ్ ఆల్సో రైట్. అంటే మీరు ఫైనాన్షియల్ గా సంతృప్తికరంగా లేరు, మీరు అప్పులు చేస్తున్నారు, మీకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి అనుకోండి. దానికి కూడా మీరు సరిగ్గా ఆలోచించకపోవడమే. మీ హెల్త్ సరిగ్గా లేదు, దానికి మీరు సరిగ్గా ఆలోచించకపోవడమే. మీరు ఈ పొజిషన్ లో ఇదిగో ఈ ఫలానా స్టేటస్ లో ఉన్నారు, దానికి కారణం మీ ఆలోచన, చేసిన ఆలోచన సరిగ్గా మంచి స్టేటస్ లో లేరు అని అనుకోండి. మీరు అనుకున్న దానికి మీరు సరిగ్గా ఆలోచించడం లేదు అనే అర్థం. మీరు ఈ ఎప్పుడు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు హెల్త్ పరంగా చూసుకున్నా, కెరీర్ పరంగా చూసుకున్నా, మీ ఫైనాన్సెస్ పరంగా చూసుకున్నా, లేకపోతే మీకు మంచి సత్సంబంధాలు రిలేషన్షిప్ పరంగా చూసుకున్నా, ఇంకా మీరు ఏ ప్రకారంగా చూసుకున్నా, మీరు ఇప్పుడు ఉన్న స్థితికి కారణం ఏంటి అని అంటే, మూలంగా వెతుక్కుంటే, అంటే లోతుల్లో
వెతికి తీస్తే కరెక్ట్ గా ఎవరు కారణము అని అంటే మనం చేసే మన ఆలోచనలు. అర్థమవుతుందా అండి? డూ యూ అగ్రీ? మనము ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాము అంటే నేను ఒక మంచి పొజిషన్ లో ఉన్నాను అని అంటే నేను ఎప్పుడో ఒకప్పుడు నేను ఆలోచన చేసిన ఆలోచనలే. నేను సంతోషంగా ఉన్నాను. నేను చేసిన ఆలోచనలే. నేను ఈరోజు బాగోలేదు. నన్నందరూ అసహ్యించుకుంటున్నారు. నా ఆలోచనలే. నేను ఆలోచన తర్వాత కార్యాచరణ రూపంలో దాల్చి నేను సరిగ్గా నేనేదైతే ఆలోచించానో నాకు చాలా ఆలోచనలు వస్తాయి. కానీ దేనికైతే నేను ప్రాధాన్యతనిచ్చి నేను ఆ ఆలోచనని నేను కార్యరూపం దాల్పిస్తానో అది నన్ను మేక్ చేసింది. మనం అందరం అనుకుంటాం ఇలా విధి, లేకపోతే మన నుదిటి రాత, లేకపోతే దేవుడు ఇలా రాశాడు అని అనుకుంటాం. కానీ తోచినట్లుగా నీ తల రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్లుగా నీ విధి రాతని నీవే రాయాలి. ఎలా రాసుకుంటాము అని అంటే మనం సరిగ్గా ఆలోచించడం ద్వారా. మనకు ఏదైనా కావాలి అని అనుకున్నాము అని అనుకోండి, మంచి ఇల్లు బంగ్లాలో ఉండాలి అని అనుకున్నాం, మన ఆలోచన అలా ఉంది. దానికి అనుగుణంగా ముందు ఆలోచన రావాలి. ఆ తర్వాత దానికి అనుగుణంగా కార్యాచరణ చేయడానికి మీరు కొన్ని ఆ, ఆ, పనులు చేసుంటారు. థాట్స్ తర్వాత యాక్షన్స్. సో అందుకని థాట్స్ తర్వాత యాక్షన్స్. సీ యువర్ థాట్స్, వాచ్ యువర్ థాట్స్. మీ థాట్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. మీ థాట్స్ మంచివైతే మీ డెస్టినీ మంచిగా అవుతుంది. డెస్టినీ అని అంటే మీ విధి, మీరు చేసుకునేది. అంటే ఇప్పటి వరకు మనకి క్లారిటీ వచ్చింది ఏమని? ఇప్పటి వరకు మనకి తెలిసినా తెలియకపోయినా మనం ఈ పొజిషన్ లో ఉండడానికి కారణం ఏంటి అని అంటే మన ఆలోచనలు, మనం ఆలోచించే ఆలోచనలు. మనం సరిగ్గా ఆలోచించుంటే చాలా దూరం మంచిగా ఉన్నత స్థానంలో ఉండి ఉంటాం. మనం సరిగ్గా ఆలోచించి ఉండకపోతే మనం అనుకున్న స్థాయిలోకి వచ్చి ఉండము. ఇదైతే క్లారిటీ కదా ఆల్ ఆఫ్ యూ? ఎవరికైనా భేదాభిప్రాయాలు ఉన్నాయా? ఎనీబడి? ఐ జస్ట్ పాజ్ ఫర్ ఎ మినిట్. ఎవరికైనా భేదాభిప్రాయాలు ఉన్నాయి? ఇప్పటి వరకు మనం ఈ పొజిషన్ లో ఉన్నాము అని అంటే అంటే అందరినీ దేర్ ఈస్ సమ్ డెస్టినీ అంటే విచ్ ఈస్ గైడింగ్. అంటే నేను అబ్బాయిగా పుట్టడము, లేకపోతే అమ్మాయిగా పుట్టడం, మంచి కుటుంబంలో పుట్టడం, ఈ కులంలో పుట్టడం, లేకపోతే నేను ఇవన్నీ కొన్ని కొన్ని బై ఛాన్స్ ఆర్ యాక్సిడెంట్స్ అని అనుకున్నాము. ఆ తర్వాత ఎలా పుట్టినా సరే మీలాగా మామూలుగా పుట్టిన, మనలాగా మామూలుగా పుట్టిన వాళ్ళు వేరే ఏవో కొన్ని సాధించి ఉంటారు. లేకపోతే మనం ఏవో సాధించి ఉంటారు. మనం ఇంకా ఆ పొజిషన్ కి రాలేదు. ఎందుకు అని అంటే మనం థాట్స్ మనం సరిగ్గా చేసుకోలేదు కాబట్టి. అర్థమవుతుందా అండి? ఇప్పటి వరకు మనం ఉన్న స్థితి ఇలా ఉన్నాము అని అంటే దానికి కారణం మనము ఆలోచించే ఆలోచనలు. దీంట్లో ఎవరికైనా ఇబ్బంది ఉందా? ఎనీబడి యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్ ఆర్ టాక్ టు మీ అన్మ్యూటింగ్ యువర్ సెల్ఫ్. చెప్పండి. అనుష గారు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ అంటే మీరన్నట్టు మన మనం పుట్టడం అది మన చేతుల్లో లేదు కానీ తర్వాత మాత్రం మన లైఫ్‌నంతా మన థాట్స్ ద్వారా మనమే డిసైడ్ చేసుకోవచ్చు అంటారు. అంతేనా సార్? అవునండి. అంటే మన తలరాత మనమే రాసుకోవచ్చు. అంటే ఆహ్, దైవం రాస్తారని అంటారు కదా! అట్లా యా. గాకుండా మనమే రాసుకోవచ్చు అంటారు. అదేనా అవును. కరెక్ట్ సార్? అవును. ఓకే సార్. థాంక్ యూ. ఓకే సార్. సార్ నా పేరు వెంకటరావు తుమ్మల సార్, తిరుపతి నుంచి. ఇప్పుడు మనకి అలాంటి థాట్స్ అంటే ఇప్పుడు హీరో జర్నీ చేసే థాట్స్ లేకపోతే అచీవర్ థాట్స్ రావాలంటే మన సర్కిల్ కూడా అలాగే ఉండాలి కదా సార్. మనం అవును. మనం నెగిటివ్ థాట్స్ లోనో లేకపోతే
మనం డౌన్ చేసే వాళ్ళ సర్కిల్లో ఉన్నప్పుడు మనకు అలాంటి ఆలోచనలు రాకుండా, అలాంటి యాక్షన్స్ తీసుకోకుండా మనం హీరో కాలేం కదా సార్. సో కాబట్టి మన అవును సర్కిల్ కూడా అంటే కొంచెం ఉన్నతంగా ఉండటం, కొన్ని ఆటోబయోగ్రఫీస్ చదవడం, మంచి మంచి వాళ్ళవి, మనం చూసే సినిమాలు కానీ, మనం చదివే బుక్స్ కానీ, ప్రతి ఒక్కటి మనం చూసే దానిలో మనం అచీవ్ చేసే దాని టార్గెట్ దగ్గరగా ఉన్న సర్కిల్లో ఉంటే ఖచ్చితంగా ఆ థాట్స్ని యాక్షన్లోకి తీసుకొచ్చి ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్ళొచ్చు కదా సార్. అవును ఎస్ సార్. సో ఇదిగో నేను సర్కిల్లో మంచి సర్కిల్లో ఉండాలి, లేకపోతే మంచి సినిమాలు చూడాలి, మంచి సజ్జన సాంగత్యం ఉండాలి అనేది కూడా ఒక థాటే. మీరు ఇవన్నీ చాలా జాగ్రత్తగా పట్టుకోండి. అంటే మనము ఈ ఈ మనం చెప్పొచ్చేది ఏంటి అని అంటే, మనం కంక్లూడ్ చేసేది ఏంటి అని అంటే, ప్రతిదీ మనమే నిర్మించుకుంటున్నాం. కొన్ని మన చేతుల్లో ఉండలేకపోవచ్చు, మనకు తెలియకుండా ఒక యాక్సిడెంట్ జరగవచ్చు. ఐ నో అండర్స్టాండ్. కరోనా గురించి మనం మాట్లాడుకున్నాము, హీరో గురించి మనం మాట్లాడుకున్నాం, ఏవో జరిగిపోయి ఉండొచ్చు. కానీ ఆ పరిస్థితిని మనం ఎలా తీసుకుంటాము అనే దాన్ని బట్టే మళ్ళీ మనము మన నెక్స్ట్ స్టెప్ ఉండబోతుంది, మనం చేరుకున్న డెస్టినేషన్ ఉండబోతోంది. సో నేను మీతోటి ఈ విషయం చెప్పి ఒప్పించడం కంటే కూడా, నేను దానికంటే ముఖ్యమైన పాయింట్ చెప్పాలి అని అనుకుంటున్నాను. ఏంటి? ఇప్పటిదాకా మనం ఉన్న స్థితికి మన థాట్స్ కారణం కాబట్టి, ఇప్పుడు మనం జాగ్రత్తగా పట్టుకోవాల్సింది ఏంటంటే, రేపు మనం ఉండబోయే స్థితికి కూడా మన థాట్సే కారణం. సో మనం ఆలోచించే తీరు మన ఉన్నత స్థానానికి దోహదపడుతుంది. కాబట్టి ఆలోచించే తీరుని మంచిగా చేసుకోవలసిన బాధ్యత హీరోది. హీరో లక్షణం ఏంటి అని అంటే, మనకి ఇప్పుడు తెలిసింది ఏమని, మనం ఎలా ఉన్నామో ఈ రోజున దానికి కారణం, మూల కారణం, మెయిన్ రీజన్ ఈజ్ హౌ వీ మస్ట్ హ్యావ్ థాట్. మనకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, మెచ్యూరిటీ రాకముందు, మనం పుట్టిన దగ్గర నుంచి మనము ఈ మనకి చేసే ఆలోచనల తాలూకు ఫైనల్ ఎండ్ రిజల్ట్ ఏంటి అని అంటే, మనం ఈ రోజు ఉన్న స్థానం. ఆ స్థానము మీరు ఉద్యోగంలో తీసుకోండి, రిలేషన్షిప్ లో తీసుకోండి, హెల్త్ లో తీసుకోండి, ఫైనాన్సెస్ లో తీసుకోండి, ఇంకా ఏ దానిలో అయినా, సమాజంలో మీకు దక్కే గౌరవ మర్యాదల గురించి తీసుకోండి, మీకు ఏదైనా సరే దానికి మూల కారణం మన థాట్స్ అయినప్పుడు, మనము ఇప్పటి వరకు మనము రేపొద్దున మనం మంచిగా ఉండాలి కాబట్టి, మనం ఉన్నత స్థానానికి ఎగబాకాలి అని అనుకుంటున్నాం కాబట్టి, దానికి కూడా ఈ కారణం థాట్స్ అవుతాయి. కాబట్టి ఇక నుంచి మన థాట్స్ ని వాచ్ చేయాలి, గమనిస్తూ ఉండాలి. వాచ్ యువర్ థాట్స్. వాచ్ యువర్ థాట్స్. మీకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో ఒక్కసారి గమనించుకోండి. వాటిని కూడా మనం వర్డ్స్ ని ఎలా అయితే ఫిల్టర్ చేసి ఏరి కోరి మనము మాట్లాడాలి అని నేర్చుకున్నాము, మన థాట్స్ ని కూడా మనము ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు మనం పాజిటివ్ థాట్స్ మాత్రమే, పాజిటివిటీకి మాత్రమే ఓటేస్తూ, నెగిటివిటీ ఆర్ నెగిటివ్ థాట్స్ దగ్గర మనకి ప్రయోజనం లేదు అని గమనించుకున్న తరువాత, మనము దేనిని అంటే, మనకి వీటన్నిటికంటే ముందు ఒకటి చూసాం, వాట్ యు ఫోకస్ ఆన్ గ్రోస్. మీరు దేని మీద ఫోకస్ పెడితే అదే పెరుగుతుంది. అలాంటప్పుడు మన థాట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అని మనకి తెలిసినప్పుడు, మనం దేని మీద ఫోకస్ పెట్టాలండి? ఎలాంటి థాట్స్ మీద ఫోకస్ పెట్టాలి? జయశ్రీ గారు పాజిటివ్ చెప్పండి, థాట్స్. ఎలాంటి థాట్స్ మీద పాజిటివ్ ఫోకస్ థాట్స్. పాజిటివ్ థాట్స్. పాజిటివ్ థాట్స్ మీదే పెట్టాలి సార్.
ఒక డౌట్ ఉంది సార్. సో మనం మంచి చేయాలనో లేదంటే మనకి మంచి జరగాలనో మనం పాజిటివ్ వేలో వెళ్తాం. సో కొన్ని సందర్భాల్లో అటు నుంచి మనకి ఎగనిస్ట్ గా రావచ్చు. సో మన ఆలోచనకి అగ్రి కాకపోయి ఉండొచ్చు, మన యాక్షన్స్ కి వాళ్ళు రివర్స్ యాక్షన్స్ చేయొచ్చు. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఎలా రెస్పాండ్ అవ్వాలనేది నా క్వశ్చన్. మన ఆలోచనకి తగ్గట్టుగా ఎదుటి వాళ్ళు లేకపోతే. మన క్లాస్ మొత్తం కూడా నేను చాలా సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. వరల్డ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ ప్లేస్ ఆఫ్ 100% imperfections. ప్రపంచం మొత్తం చూసుకుంటే ప్రతిదీ ఇంపర్ఫెక్ట్ గానే ఉంది. ఎవరు పర్ఫెక్ట్ గా ఉండరు. నేను మారిపోయాను కాబట్టి అందరూ మారిపోవాలి, అందరూ నాలాగే ఉండాలి అని అనుకోవడం ఈజ్ ఏ రాంగ్ థింగ్. దిస్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఇంపర్ఫెక్షన్స్. మనం టాపిక్ డివియేట్ అవుతున్నాం, కానీ నేను ఇదొక్కటి ఇంతవరకు చెప్పేసి నేను అగైన్ అంటే టు గెట్ యు గోయింగ్. మీరు ఆలోచించండి, ఎప్పుడైనా మీకు అనుగుణంగా మిమ్మల్ని హీరో లాగా ఎవరైనా ఒప్పుకుంటారా? మనం మొదటి క్వశ్చన్. విల్ 100% ఎనీబడి యాక్సెప్ట్? ఎవరు ఒప్పుకోరు. మీరే ఒప్పుకోరు. మీరు సినిమా చూసినా ఇది సినిమాలో కాబట్టి ఇలా హీరో ఇలా ఫైట్ చేశాడు, కానీ మామూలుగా నిజ జీవితంలో ఇలా ఉండదు అనేసి మీరు ఒప్పుకోరు. మీరు ఇదిగో చాలా చాలా మంచిగా ఉన్న వ్యక్తులలో కూడా మీరు లోపాలు వెతకాలని మన అహం చెబుతుంది, మన ఈగో చెప్తుంది. Yes, sir. అవతల వాళ్ళు మంచి వాళ్ళే, అవునులే వాళ్ళంతా చాలా బాగుండాలి అని అనుకోము. వాళ్ళు ఎంత బాగున్నా సరే మనము వాళ్ళల్లో ఇంకా ఏది లోపము అనేసి చూస్తూ ఉంటాం. Correct, sir. వరల్డ్ ఈ క్లాసెస్ మొత్తం కూడా మనము ఎదుటివారి గురించి కంటే మన గురించి మాత్రమే మనము ఆలోచించుకుంటాం. మీరు వంత చెయ్యండి, అవతల వాళ్ళకి ఏ పరిస్థితికి అనుగుణంగా వాళ్ళకి ఎక్కువ లాభం ఉంటుంది అని వాళ్ళకి అనిపిస్తుందో అలానే బిహేవ్ చేస్తారు. మనము ఏం చేయాలి అని అంటే, మనము దానికంటే ముందు ఫస్ట్ నుంచి నేను చెప్తున్నది ఏంటి అని అంటే, మనం ఏది ధర్మబద్ధమైనదో దానిని ఎంచుకుందాం. ఏది మనకు అనుకూలంగా ఉంటుంది అనే దానికంటే కూడా ఏది ధర్మబద్ధమైనదో మనము దానిని ఎంచుకుందాము. ధర్మాన్ని మనం రక్షిద్దాము. ధర్మము అల్టిమేట్లీ మనల్ని రక్షిస్తుంది. Yes, sir. మీరు 100 మంచి పనులు మంచిగా చేస్తా ఉండండి. ఎవ్రీ ప్రతి వాళ్ళ అహం, మీ మీ చుట్టూ ఉండే సమాజం మిమ్మల్ని ఎత్తి పొడవాలని చూస్తుంది. మీకు అనుగుణంగా ఏమి అందరూ కదిలి ఒకేలాగా రారు. ఈ ప్రయత్నం కూడా అదే. మనకి సమాజంలో మంచి వాళ్ళని ఎక్కువ మందిని తయారు చేయాలని. సరిగ్గా ఆలోచిస్తే మనం సంకుచితత్వాన్ని పక్కన పెడితే పక్కన వాళ్ళకి సహాయం చేయడంలోను, పక్కన వాళ్ళకి తోడ్పడడంలోను, పాజిటివ్ గా ఉండడంలోనే ఎక్కువ లాభం ఉంది. కానీ అది తెలియకుండా మనల్ని అహం కమ్మేసి మనం ఏం చేస్తాము అని అంటే, వీలైతే మోకాళ్ళు అడ్డుతా ఉంటాం. మనం అలా అడ్డొద్దు. వేరే వాళ్ళని ముందుకెళ్ళనిద్దాం. వాళ్ళు కూడా మన గురించి తెలుసుకొని ఆ తర్వాత ప్రయోజనం, దీనిలో చాలా తక్కువ ప్రయోజనం ఉంది. నాకు తాత్కాలికమైన ప్రయోజనం ఉండొచ్చు, నా ఈగో సాటిస్ఫై అవ్వచ్చు, కానీ అసలు మార్గం ఏంటంటే సామూహికంగా మనం అందరం ముందుకెళ్ళడం అనేది. అంటే మన టాపిక్ డైవర్ట్ అవుతున్నాము, కానీ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మన టాపిక్ లోకి వచ్చేద్దాము. పక్కన వాళ్ళ గురించి చాలా తక్కువ, మన గురించి ఎక్కువ. మనల్ని మనం ఎలా ఇది చేసుకోవాలి అనే దానిలో మీరు ఎప్పుడు కూడా ధర్మబద్ధమైన దానిని మాత్రమే ఎంచుకోవాలి. మిమ్మల్ని ఎవ్వరూ హర్షించరు. మంచి చేస్తున్నాము అని అంటే చాలా తక్కువ మంది, ఎవరికైతే లాభం ఉందో వాళ్ళే హర్షిస్తారు. కానీ అవతల వాళ్ళకి మనకి సంబంధం లేకపోయినా అవతల వాళ్ళు మనల్ని
తప్పుగా ప్రొజెక్ట్ చేయాలని చాలా ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. మన విధి ఏంటి అని అంటే, మనకి దేవుడు ఏం చెప్పాడు, అలా చూసుకొని సరిగ్గా మంచిగా హ్యాపీగా జీవించు, నువ్వు నవ్వుతూ జీవించు అని మీరు ఈ జీవితం యొక్క ఎసెన్స్ తెలుసుకుంటే యూ విల్ ఆల్వేస్ బి పాజిటివ్. పాజిటివిటీ తప్పితే మీరు నెగిటివ్ గా ఆలోచించాలన్నా మీకు అసలు మనస్కరించదు. వీఆర్ కమింగ్ బ్యాక్ టు అవర్ థాట్స్. మన థాట్స్ ఎలా ఉండాలి అని అంటే ఆల్వేస్ పాజిటివ్ గా ఉండాలి. మనం ఎందుకు అనుకుంటున్నాము అని అంటే, ఇప్పటిదాకా మనం జీవించిన జీవితము, లేకపోతే మనం వచ్చిన సిచ్యువేషను, మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి దేని మీద ఆధారపడి ఉంది అని అనుకున్నాము. మనం ఆలోచించే ఆలోచనల మూలాన జీవితం మనకి మధ్యలో మీకు లిఫ్ట్ ఇవ్వచ్చు. అంటే మీరు జీవితంలో నడుస్తూ వెళ్తున్నారు, రోడ్డు మీద నడుస్తూ వెళ్తారు, మీకు సడన్ గా లాటరీ తగిలి మీకు లిఫ్ట్ డబ్బుల పరంగా మిమ్మల్ని మంచిగా ఒక చోట కూర్చోబెట్టచ్చు. లేకపోతే మీ తల్లిదండ్రులు మీకు ఎక్కువ మీ మీద ప్రేమ మూలాన వాళ్ళ ఆస్తి సంపాదించిందంతా మీకు రాయొచ్చు. అంటే ఫైనాన్స్ పరంగా చెప్తున్నా. అలా అప్పుడప్పుడు జీవితం లిఫ్ట్ ఇవ్వచ్చు, లేకపోతే జీవితం మీకు యాక్సిడెంట్స్ చేయొచ్చు. కానీ కారణం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఇట్స్ ఆల్వేస్ అవర్ థాట్స్. అప్పుడు లిఫ్ట్ ఇచ్చినప్పుడైనా, లేకపోతే మిమ్మల్ని కృంగదీసినప్పుడైనా జీవితము, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉన్నది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. జీవితం ఒక్కొక్కసారి కొంతమందికి మాత్రమే లిఫ్ట్ ఇస్తుంది. వాళ్ళని మనం అదృష్టవంతులము అంటాము, అదృష్టవంతులు అని అంటాము. ఓకే, అదృష్టవంతులు వాళ్ళకే ఇస్తా ఉంది. మనమేమో ఇదిగో చూడు జీవితం ఎంత అన్యాయం, విధి ఎంత బలీయమైంది అని అనుకుంటూ విరహ గీతాలు పాడుకుంటూ విషాదం వియోగ మాధుర్యంలో పడి కొట్టుకుపోతాం తప్పితే, ఆలోచించిన ఆలోచించవలసింది ఏంటంటే, ఓకే నాకు ఇంకా లిఫ్ట్ రాలేదు, నో ప్రాబ్లం, కానీ నా ఆలోచనలు మాత్రం పర్ఫెక్ట్ గా పెట్టుకుంటాను అని అనుకుంటే మీకు ఏ లిఫ్ట్ తోటి సంబంధం ఉండదు. అర్థమవుతుందా అండి? ఆర్ యూ గెటింగ్ వాట్ ఐ ఆమ్ సేయింగ్? అర్థమవుతుంది కదా? ఎనీబడి హూ ఇస్ అనేబుల్ టు ఫాలో దిస్, లిఫ్ట్ ఏంటి, ఈ పడదోయడం ఏంటి అనేసి అనుకుంటున్నారా? అంటే సార్ ఒక్కొక్కసారి కొంతమంది అదృష్టవంతులు ఉంటారు. అనుష గారు చెప్పండి. సార్ వన్ డౌట్ అంటే మనం సందర్భానుసారంగా దానికి తగ్గట్టుగా ఆలోచించుకుంటూ ముందుకెళ్ళాలి అంతేనా సార్? అవునండి. ప్రతి సందర్భంలో మనం ధర్మబద్ధంగా జీవిస్తున్నామా, మంచిగానే ఆలోచించుకుంటున్నామా, నా ఆలోచనలన్నీ పాజిటివ్ గా ఉన్నాయా, అది ఆలోచించాలి. అదే నేను 4H ఫార్ములా చెప్పాను కదా. మై హ్యాపీ, నా ఆలోచనలు నాకు హ్యాపీగా ఉన్నాయా, నన్ను హ్యూమెన్ గా చూస్తున్నాయా, నేను హెల్తీగానే ఆలోచిస్తున్నానా. ఓకే. ఓకే. అంటే సడెన్‌గా వచ్చిన పరిస్థితులు మన చేతుల్లో ఉండవు కానీ, వాటిని మన ఆలోచనల ద్వారా మనకు తగ్గట్టుగా మలుచుకొని ముందుకెళ్ళడం. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఎట్లా ఉన్నా సరే, మిమ్మల్ని పరిస్థితి ఎలా కూర్చోబెట్టినా మీ థాట్స్ మాత్రం పాజిటివ్ గా ఉంటాయి. ఓకే సార్. పరిస్థితులు మనం ఎలా ఉన్నా, నాకు సడన్ గా ఒక మంచి పదవి వచ్చింది, సీఎం పదవి వచ్చింది, నా థాట్స్ సరిగ్గా ఉన్నాయి అనుకోండి, నేను గర్వంగా లేకుండా నేను గ్రౌండెడ్ గా ఉన్నాను, నా థాట్స్ నాకు అలా చెప్పాయి అని అనుకోండి, ఐ విల్ బి, నేను నేను వచ్చిన నా పదవికి నేను వన్నకిస్తాను. ఒక్కొక్కసారి మిమ్మల్ని జస్ట్ ఈ ఈ ఈ సిచ్యువేషన్స్ లేకపోతే పరిస్థితులు మిమ్మల్ని రోడ్డు మీద పడేస్తాయి. అప్పుడు కూడా ఐ హ్యావ్ ద ఫ్రీడమ్ టు చూస్ మై థాట్స్. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, మనకి ఒక్క ఫ్రీడమ్ ని తీసుకోలేరు ఎవ్వరైనా సరే.
మీ నుంచి అన్నీ దోచేసుకోవచ్చు. ఏమేమి దోచుకోవచ్చు? మీ నుంచి మీ వాచ్ దోచేసుకోవచ్చు, మీ నుంచి మీ సంపదలన్నీ తీసేసుకోవచ్చు, మీ నుంచి బహుశా మీరు వేసుకుంటున్న బట్టలైనా తీసేసుకోవచ్చు, మిమ్మల్ని అవమానపరచొచ్చు, మిమ్మల్ని అవహేళన చేయొచ్చు, మీరు జస్ట్ జీరో అయిపోయి రోడ్డు మీద పడొచ్చు. మీ నుంచి అన్ని మిమ్మల్ని కట్టడి చేయొచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నువ్వు వెళ్ళకూడదు అనేసి మీ స్వతంత్రతని కట్టడి చేయొచ్చు. మీ ఫ్రీడమ్ ని కట్టేలు చేయొచ్చు. మీకు ఆంక్షలు విధించొచ్చు. మిమ్మల్ని హింసకి గురి చేయొచ్చు. ఇవి ఎన్ని ఉన్నా మనకి ఎంత దౌర్భాగ్యపు పరిస్థితుల్లో మిమ్మల్ని పడతోసినా ఒక్క ఫ్రీడమ్ మాత్రం మీ దగ్గర నుంచి ఎవ్వరు తీసుకోలేరు. ఒక్క ఫ్రీడమ్, ఒక్క స్వేచ్ఛను మీ నుంచి తీసుకోలేరు. ఎవ్వరు తీసుకెళ్ళిపోలేరు. ఆఖరికి ఆ దేవుడు కూడా మీ దగ్గర నుంచి ఆ ఫ్రీడమ్ ని తీసుకెళ్ళిపోలేరు. ఏంటి అనంటే, నేను ఆలోచించే ఆలోచన తీరుని, నా థాట్ ప్రాసెస్. నాకు ఇప్పుడే యాక్సిడెంట్ అయ్యింది అని అనుకుందాం. ఎవరికో ఒకళ్ళకి పర్సన్ ఏ యాక్సిడెంట్ అయింది. తను అయ్యో నాకు ఇలా కళ్ళు పోయింది, కాలు పోయింది, నేను కుంటివాడిని అయిపోయాను, గుడ్డివాడిని అయిపోయాను అనేసి ఆలోచించే ఆలోచన ఫ్రీడమ్ ని, అంటే ఆలోచించే స్వేచ్ఛని, లేకపోతే ఈ కన్నే కదా పోయింది, ఈ కాలే కదా పోయింది, నేను బ్రతికే ఉన్నాను కదా. ఒక్క నిమిషం. నేను బ్రతికే ఉన్నాను కదా అని ఆలోచించే మీరు ఏ రకంగా ఆలోచిస్తారు? హౌ డు యూ థింక్ ఇన్ ఎ గివెన్ సెట్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్? అది కంప్లీట్ గా మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎలా ఆలోచించాలి అనేది కంప్లీట్ గా మన చేతుల్లోనే ఉంది. హౌ యు రెస్పాండ్ టు ఏ సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్ లో మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ఈ గివెన్ సెట్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్. మనకు వచ్చిన బాధలే పక్కన వాళ్ళకు వచ్చాయి, కారాలేకు వచ్చాయి. మనం ఆ ఎగ్జాంపుల్ అగైన్ చెప్తున్నాను, ఎందుకంటే అది డీటెయిల్డ్ గా డిస్కస్ చేశాం కాబట్టి. తను చాలా ఊహించాడు, నేను మంచి ఆ వరల్డ్ రికార్డ్ హోల్డర్, ఒలింపిక్ షూటర్ అవుతాను అని, గోల్డ్ మెడల్ తెచ్చుకుంటాను అనేసి. సో పరిస్థితులన్నీ దానికి అగైనెస్ట్ గా అయ్యాయి. తను మంచిగా చేసిన చేతిని, అంటే వరల్డ్స్ బెస్ట్ షూటింగ్ హ్యాండ్ గా తయారు చేసిన తన రైట్ హ్యాండ్ గ్రెనేడ్ పిన్ సరిగ్గా ఓపెన్ చేయలేకపోవడం మూలాన పోయింది. తను ఎలా ఆలోచించవచ్చు? అరే ఇప్పటిదాకా కష్టపడ్డాను, దేవుడు చూడు ఎంత అన్యాయం చేస్తున్నాడు అని ఆలోచించాడా? లేకపోతే ఈ ఆలోచన ఇదిగో నాది రైట్ హ్యాండ్ పోతే పోయింది, నాకు ఈ టెక్నిక్ తెలుసు, లెఫ్ట్ హ్యాండ్ దేవుడు ఉంచాడు, కాబట్టి ఈ లెఫ్ట్ హ్యాండ్ తోటి నేను ఆ అంతే ట్రైనింగ్ మళ్ళీ చేసుకుంటాను అని ఆలోచించి అగైన్ తను ఎప్పుడో చనిపోయినా మనం ఇంకా తన గురించి మాట్లాడుకుంటున్నాం. మన దేశస్థుడు కాదు, మన ప్రాంతం వాడు కాదు, మనకు అసలు ఇదిగోండి ఇలా వాళ్ళని ఎందుకు హీరో అని అంటున్నాము అని అంటే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ థాట్ ప్రాసెస్. Given a set of circumstances, how a person responds to the circumstances and how he responds positively అనేది తనని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి కూర్చోబెట్టే సాధనం.
ఇఫ్ హీ ఈస్ రెస్పాండింగ్ నార్మల్లీ, మామూలుగా మనము ఏదైనా ప్రతిరోజు కొన్ని లక్షల సంఘటనలు జరుగుతాయి మనకే, మనం వాటిని సరిగ్గా గుర్తించం. లక్షలు అనే దానికంటే కొన్ని మనం గుర్తించగలిగే కొన్ని వందల సంఘటనలు అయితే జరుగుతాయి, మనం గుర్తించాలే గాని మన చుట్టూ జరిగే సంఘటనలు. వాటికి మనం ఎలా ప్రతిస్పందిస్తున్నామో దాన్ని బట్టి మన అభ్యున్నతి లేకపోతే ఉన్నతి ఉంది, లేకపోతే మన మనం పడిపోవడం ఉంది. మనం సరిగ్గా స్పందిస్తున్నాము అని అనుకోండి, మామూలుగా స్పందిస్తుంటే మనం ఉన్న స్థితిలో అలానే ఉండిపోతాం. మనం మంచిగా స్పందించాలి, అత్యద్భుతంగా స్పందించాలి, పాజిటివ్ గా స్పందించాలి, వచ్చిన అవకాశాన్ని ఒడిచి పట్టుకోవాలి అని అనుకుంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తాం. మనం సరిగ్గా స్పందించలేదు, మనము వాటిని సరిగ్గా చూసుకోలేదు, అందిపుచ్చిన అవకాశాలలో కూడా మనం నెగిటివ్ నే ఎదుర్కొంటున్నాం, నెగిటివ్ గా థాట్ ప్రాసెస్ ఉన్నాం, మనము ఉన్న స్థితి నుంచి ఇంకా కిందకి జారిపోతాం. There are certain circumstances that are happening around us every day, every time, around us. మనం ఏంటంటే డీప్ ఇంపాక్ట్ ఉంటేనే వాటిని పరిస్థితులు టర్నింగ్ పాయింట్స్ అని అంటాం. డీప్ ఇంపాక్ట్ అంటే ఏదో ఒక లాటరీ తగలడం పాజిటివ్ థింగ్, ఏదో ఒక యాక్సిడెంట్ అవ్వడం నెగిటివ్ థింగ్, ఎవరో చనిపోవడం నెగిటివ్ థింగ్, ఎవరో జన్మించడం పాజిటివ్ థింగ్. మీరు మీ మీరు మీ ఆవిడ బిడ్డకి జన్మనిచ్చితే మీరు తండ్రి అవుతారు, లేకపోతే అలా మీరు ఏ మనకి చుట్టూ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి, ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. రోజు దైనందిన జీవితంలో మన చుట్టూ సంఘటనలు జరుగుతాయి. వాటన్నింటినీ మనం ఎలా తీసుకుంటున్నాము, దాని గురించి ఎలా థింక్ చేస్తున్నాము, వాటి గురించి ఎలా ఆలోచిస్తున్నాము అనే దాన్ని బట్టి మన ఉన్నతి ఉంది. మీకు అర్థమవుతుందా అండి? ఆర్ వి ఫాలోయింగ్? యు ఆర్ ఆల్ ఫాలోయింగ్ విత్ మీ? ఎస్, ఎస్. మీకు ఏది మంచిగా అనిపిస్తే వాటిని రాయండి, మీకు ఏది కనెక్ట్ అవుతుంటే అది రాస్తూ ఉండండి. హీరో ఆయన అంటే అదేదో సినిమాలో చెప్పినట్లు, మగాడైతే ఐరనే వంచాలా ఏంటి అన్నట్లు, హీరో అవ్వాలంటే ప్రతిదీ ఎవరినో నలుగురిని తన్ని ఆ, ఆ, వాడికి గాయపరిచి ఇట్లా కొడితే, ఒకటి కొడితే అట్లా 10 మంది పడిపోవడం ఇలా అని అవసరం లేదు. మనకి నిజంగా అంత శక్తి ఈ కండల్లో ఉన్నా లేకపోయినా మన మైండ్ లో, మన మైండ్ అంతకంటే ఎక్కువ పవర్ఫుల్. దాన్ని సరిగ్గా వాడుకోవాలి. దాన్ని సరిగ్గా వాడుకోవాలి అని అంటే మన థాట్ ప్రాసెస్ పాజిటివ్ గా ఉండాలి. మనకి తెలిసి తెలియక ఆక్సిడెంటల్ గా కానీ మరి ఇంకా దేనికైనా కానీ మన చుట్టూ పరిస్థితులు ఎలా వస్తున్నాయో మనకి ఎదురు, వాటికి మనం ప్రతిస్పందించే తీరు కూడా మార్చుకోవాలి, మంచిగా మార్చుకోవాలి. అప్పుడు మీ జర్నీ చాలా ఈజీ అవుతుంది. అయ్యో నాకు ఇవన్నీ తెలియదు, వీటి మూలాన నేను ఇంతవరకు నేను సరిగ్గా ఆలోచించలేదు అని అనుకునే వాళ్ళు మన మధ్యలో ఉంటారు, ఉన్నారు. ఏం పర్వాలేదు, ఇప్పటి వరకు జరిగిపోయిందేదో అయిపోయింది. ఇక నుంచి ఫ్రమ్ నౌ ఆన్ వాచ్ యువర్ థాట్స్. మీకు వచ్చే ఆలోచనలు గమనించండి. ఆ ఆలోచనలు ఈ 4H ఫార్ములాతో ఫిల్టర్ చేయండి. ఈ ఆలోచనలు హెల్దీయేనా? ఈ ఆలోచనలు, నేను ఆలోచించే ఆలోచన హ్యూమనేనా? ఈ ఆలోచన వల్ల నేను అల్టిమేట్ గా హ్యాపీగా ఉండబోతున్నానా? ఈ ఆలోచనలు అసలు ఇవన్నీ చూసుకుని హీరోగా ఉండవలసిన వ్యక్తికి రావలసిన ఆలోచనలు అవునా కాదా? ఒక డౌట్ వీటి చెప్పండి. ఒక డౌట్ సార్,
డివేట్ చెప్పండి. అవుతుందో లేదా అయితే తర్వాత చెప్పండి. సార్ మనల్ని ఎవరైనా ఒక హెల్ప్ అడిగారు అంటే మీ ఇంట్లో ఉంటామని, ఇది నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ సార్. నాకు క్లారిటీ రావట్లేదు ఎన్ని ధర్మబద్ధమైన ఆలోచన చేస్తాము అన్నా కానీ. అయితే మా ఇంట్లో ఉండడానికి ఒకరు హెల్ప్ అడిగారు సార్. అయితే ఉండడం వల్ల కొన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయి అన్నమాట ఫ్యామిలీ. సో అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. సో అగైన్ వన్ మోర్ టైం అడిగారు. సో నేను అప్పుడు వద్దు అని అంటే నాలో హ్యుమానిటీ, హెల్ప్ అడిగారు కదా సార్, హ్యుమానిటీ లేనట్లే కదా. సో అలా అని నేను మా ఇంట్లో పెట్టుకుంటే అది నాకు కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి. సో ఆ సిచ్యువేషన్ అనేది హ్యుమానిటీ అనిపించుకుంటుందా? నేను రిజెక్ట్ చేస్తే అది ధర్మబద్ధమైన ఆలోచనేనా సార్? మీరు ఇప్పుడు అర్థమైందా సార్? నాకు అర్థమైంది. నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పను, మీరే చెప్తారు. వాటిని నేను ఓన్లీ విడదీసి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. మీరు అడిగిన దాన్నే నేనే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, మీరు నాకు చెప్పండి. ఒక్కటి సార్, అంటే వద్దంటే అది సెల్ఫిష్ అవుతుంది. లేదు ఉంచుకున్నానంటే నాకు ఇష్టం లేని యాక్షన్ కూడా చేస్తుంది, అది నాకు హ్యాపీనెస్ ఇవ్వదు. సో నేను ఎలా తీసుకోవాలి ఆ సిచ్యువేషన్ ని అన్నది. మనం హ్యాపీనెస్ లేకపోతే మనం మంచిగా ఉండాలి అని అనిపించుకోవడం కంటే మొట్టమొదటిది ధర్మము. అది ధర్మబద్ధమైనదేనా? మీ ధర్మము మీ ఇంట్లో వాళ్ళ పట్ల కూడా ఉన్నది అనే సంగతి మీరు మర్చిపోకూడదు. అది సార్. మీకు ఆన్సర్ తెలిసిందా అండి? అంటే వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవాలి అన్నది మీరు చెప్తున్నారు. ఒపీనియన్ కాదు, మీరు ఒపీనియన్ గురించి మాత్రమే కాదు, ఏదైనా ఇప్పుడు మనము దేనికోసం స్టార్ట్ చేసాము? మీరు ఎవరికైనా అద్దెకి ఇవ్వడం కానీ లేకపోతే మీ ఇంట్లో ఉంచుకోవడం కానీ దేనికోసం స్టార్ట్ చేశారు? వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళు అడిగారు కాబట్టి మనం ఎంతో కొంత సహాయం చేయాలని. మీకు అనిపించింది, అవును సార్. మీకు అది ధర్మబద్ధం అని అనిపించింది, అంతేనా? అవును సార్, అడిగారు కాబట్టి సహాయం చేయాలి అని అనిపించింది. నేను చెప్పింది వర్క్ మాత్రమే చెప్పండి. మీకు అది ఓకే. ధర్మబద్ధం అని అనిపించింది, మీకు అడిగారు లేకపోతే మీకు అది వాళ్ళు అడిగారు కాబట్టి కాదు, మీకు అనిపించింది. మనకి ఎప్పుడు కూడా యూ హ్యావ్ టు బి యూ సెంట్రిక్. మీది మాత్రం మీ వరకు మాత్రమే చూడండి. చాలా క్వశ్చన్స్ కి క్లారిటీ ఇప్పుడే వచ్చేస్తుంది. చాలా క్వశ్చన్స్ కి ఎప్పుడు కూడా అది ధర్మబద్ధమైనదేనా? వాళ్ళు అడిగారు, మీరు వాళ్ళు కాకుండా మీరు ఇలా చేస్తున్నారు, ఎవరిని అడుగుతుంటే జయశ్రీ గారు వాళ్ళ ఇంట్లో ఉంచేసుకోవచ్చు అని అంటే మన దగ్గర ఆ, ఒక 10-15 మంది తయారైపోతారు ఇప్పుడే మీ వీధిలో వాళ్ళే మీ దగ్గర ఉండడానికి. ఎందుకు? అవును సార్. లోకంలో చాలా మందికి సహాయం కోసం, ఆపన్న హస్తం కోసం వెయిట్ చేస్తున్నారు. అవును సార్. మీ మీకు అనిపించింది కాబట్టి మీరు చేశారు, వాళ్ళు అడిగారు కాబట్టి చేయలేదు. ఇది మనం చూసుకోవాలి. ఇట్స్ ఆల్వేస్ యూ యూ సెంట్రిక్. మీరు ఆలోచించండి. అయితే నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఆర్ మీరే ఆన్సర్ చెప్తారు. మీ మీ ధర్మము మీతో పాటు మీ ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళకి సంబంధించింది కూడా. ఇప్పుడు మీరు మాత్రమే వేసుకునే బట్టలు వేరే వాళ్ళకి ఇచ్చారు అని అనుకోండి, వేరే వాళ్ళకి దాంతో సంబంధం లేదనుకోండి, ప్రాబ్లం ఉండదు. అవును సార్. బహుశా మీరు ఎంతవరకు సహాయం చేయొచ్చు, మిగతా వాళ్ళు కూడా ప్రభావితం అవుతూ ఉన్నారు అని అంటే వాళ్ళ పట్ల కూడా మీకు ఆ ధర్మం చెయ్యవలసిన బాధ్యత మీ మీద ఉన్నది, మీ ఇంట్లో వాళ్ళది. మీరు ఎవరికో సహాయం చేయాలి అనే ఉద్దేశంతో, అంటే ఎవరికైనా సరే ప్రతి వాళ్ళు, నేనే చెప్తున్నాను కదా, మనం అందరం ఒక కుటుంబమే. మనకు ఓన్లీ రక్త సంబంధం మూలాన మనం గోడలు కట్టుకుని ఇదిగో ఇది నా ఇల్లు అని అనుకుంటున్నాము. ఓకే, కానీ వాళ్ళకి ఖచ్చితంగా మన రక్త సంబంధము లేకపోతే మన మీద డిపెండ్ అయిన వాళ్ళు, వాళ్ళ వాళ్ళ ధర్మం కూడా మనం చూసుకోవాలి. వాళ్ళ పట్ల కూడా మనం ధర్మబద్ధంగా వ్యవహరిస్తున్నామా? వాళ్ళకి ఒక లాంటి ఫ్రీడమ్ కావాలి, వాళ్ళ స్వేచ్ఛని మీరు హరించేస్తున్నారా?
మీకు అనిపించింది మంచిది అనేసి వాళ్ళకు కూడా మరి మంచిది అనిపించాలి కదా, మీ వాళ్ళైతే. అవును సార్. అది అనిపిస్తుందా? లేదు సార్, అనిపించలేదు. మరి అలాంటప్పుడు మీరు మీ వరకు మాత్రమే చూసేసి నేను మంచిదాన్ని అని అనుకోవాలి అనే ఉద్దేశంతో మీరు చేశారు. అదే జరిగింది సార్. ఆ, అంటే ఇప్పుడు అది నాకు ధర్మం నా- అనిపించింది. ధర్మం కదా నేను చేయాలి అనుకున్నాను, బట్ మిగతా వాళ్ళని నేను కన్సిడర్ చేయలేదు. నా పరంగా మాత్రమే చూసుకున్నాను. అంటే మన ఆలోచన అక్కడ, మనము ఏదైనా ఆలోచించేటప్పుడు అవతల వాళ్ళకి సహాయం చెయ్యొద్దు అని నేను చెప్పడం లేదు. మనకి ఇప్పుడు నేనే మనం మన క్లాస్ లోనే చాలా సార్లు చెప్పుకున్నాం, మన పక్క వాళ్ళ బట్టే ఇది ఉంటుంది. మనము పక్క వాళ్ళని సహాయం చేస్తుంటేనే మనం కూడా ఉన్నత స్థితికి వెళ్తున్నాము అనేసి. అయితే ఇట్ షెల్ నాట్ ఈట్ అవే యువర్ పీస్ ఆఫ్ మైండ్. మీ మానసిక ప్రశాంతతను తీసివేసే ఏ పని మీరు చేయకూడదు. మీరు హ్యాపీగా ఉండాలిగా ప్రతి సందర్భంలో. ఈ 4H ఫార్ములాలో మీరు సంతోషంగా ఉండాలిగా ఏదైనా చేస్తే పని. అవును సార్. మీరు హ్యాపీనెస్సే కాదు, మీ ఇంట్లో వాళ్ళ హ్యాపీనెస్ కూడా మీరు కారణం అవ్వాలిగా. ఎస్ సార్. మనం హెల్ప్ అనే దానిలో వాళ్ళకి హ్యాపీనెస్ కాకుండా ఆపోజిట్ తీసుకొచ్చి పెడుతున్నాం. ఎస్ సార్. అది మనం ధర్మము అని అనుకుంటున్నాము, కానీ ఒక ధర్మం చేస్తూ వేరే అధర్మాన్ని చేస్తున్నాం. కరెక్ట్ సార్. అవును. సో మీకు ఇప్పుడు ఆన్సర్ అర్థమైందా? 100% అర్థమైంది సార్. కొన్ని సంవత్సరాల నుంచి ఒక 2-3 ఇయర్స్ నుంచి నేను ఇదే స్ట్రగుల్ అవుతున్నాను సార్. నాకు ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. కరెక్ట్ ఆన్సర్ దొరికింది. ఎప్పుడు చాలా కూడా తనకు మాలిన ధర్మము అనేసి ఒక సామెత ఉంది. తనకు మాలిన ధర్మం. మనకి మనకి అవసరం లేని ధర్మాన్ని మనం చేయని అవసరం లేదు. మనం ఏమిటంటే ఇది మన ధర్మము అనేసి మనము తప్పుగా ఆలోచిస్తాం. మనం ఎన్నో సార్లు మనము చెప్పుకున్నాము, మళ్ళీ ఇంకోసారి ఎట్ ది కాస్ట్ ఆఫ్ రిపిటీషన్ చెప్తాను. మీరు ప్రపంచానికి కార్పెట్ పరిచే ముందు మీకు చెప్పులు ఉన్నాయా లేదో చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మంచిగా అయ్యి వాళ్ళని, పక్కన వాళ్ళని ఉన్నతంగా చూడాలి, మంచిగా చేసుకోవాలి అనే దానిలో ఏ తప్పు లేదు. అయితే వాళ్ళకి వెలుగునిస్తూ మనం కరిగిపోకూడదు. మనము ఎంతగా ప్రకాశించాలి అని అంటే అవతల వాళ్ళు ఈ వెలుగుని వాడుకునేలాగా ఉండాలి, కానీ మనం కరిగిపోకూడదు ఒకేసారి. మనకి ఒకసారి మంచిది అని అనిపించింది, చేశాము, ఆ టైంకి అది కరెక్ట్. కానీ ఇప్పుడు మంచిది అని అనిపించడం లేదు. మనం ధర్మబద్ధంగానే ఆలోచిద్దాం, అధర్మంగా ఎక్కడ ఆలోచించొద్దు. మీరు ధర్మబద్ధంగానే ఆలోచిస్తూ ఒకసారి మంచిది అని అనిపించింది, అప్పటికి మంచిదేమో, ఇప్పుడు ఈ రోజున మనము ఆలోచిస్తే అది మంచిది కాదు అని అనిపించింది, దాన్ని వెంటనే చేంజ్ చేయండి. అల్టిమేట్లీ 4H ఫార్ములాలో యూ షుడ్ బి హ్యాపీ. ప్రతి క్షణము ఆస్వాదించదగినదే జీవితంలో. మీ హ్యాపీనెస్ తీసేసుకునేలాగా ఏది ఉండకూడదు. ఏ పని మీరు హ్యాపీనెస్ ని, మీ సంతోషాన్ని, మీ సంతృప్తిని తీసేసుకోకూడదు. సో థాట్స్ గురించిన మనం మాటలు మాట్లాడుతున్నాము. థాట్స్ ఎలాంటివి, ఎందుకు అది ఇంపార్టెంట్ అంటే మన థాట్స్, మనం ఏవైతే ఆలోచిస్తామో అవే మన వర్డ్స్ అవుతాయి, మన మాటలు అవుతాయి. ఈ వర్డ్స్, థాట్స్ నుంచి మనం ఏవైతే ఆలోచిస్తామో అవి నోటి నుంచి బయటకు వస్తాయి. ఏవైతే నోటి నుంచి బయటకు వస్తాయో మనం అనుకున్నాము వాక్ శుద్ధి ఉంది మనకి అనేసి, అవే మన యాక్షన్స్ అవుతాయి. మన యాక్షన్స్, మనం చేసే పనులు అవుతాయి. ఈ యాక్షన్స్ విల్ బికమ్ యువర్ హ్యాబిట్స్.
వాచ్ లో WATCH వాచ్ లో ఇట్ విల్ బికమ్ యువర్ హ్యాబిట్. ఈ హ్యాబిట్ విల్ బికమ్ యువర్ క్యారెక్టర్. మిమ్మల్ని డిఫైన్ చేసే క్యారెక్టర్ అవుతుంది. అండ్ దట్ క్యారెక్టర్ మొత్తాన్ని కలిపి చివరికి మన డెస్టినీ, మన విధి కాబోతుంది. కావాలంటే రాసుకోండి. అవర్ థాట్స్ విల్ బికమ్ వర్డ్స్, వర్డ్స్ విల్ బికమ్ యాక్షన్స్, యాక్షన్స్ విల్ బికమ్ హ్యాబిట్స్, హ్యాబిట్స్ విల్ డిసైడ్ అవర్ క్యారెక్టర్, అండ్ ఫైనల్లీ అవర్ డెస్టినీ. కెన్ యూ అందుకని రిపీట్? థాట్స్, తర్వాత వర్డ్స్, తర్వాత యాక్షన్స్, తర్వాత హ్యాబిట్స్, తర్వాత క్యారెక్టర్, ఫైనల్లీ దట్ ఈస్ ఈక్వల్ టు డెస్టినీ. మీరు చూస్తే వాచ్ యువర్ వాచ్ అని ఎందుకు అన్నాము అని అంటే, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. అన్నిటికంటే ఇంపార్టెంట్ మన థాట్స్. మనం సరిగ్గా ఆలోచిస్తే మనం సరిగ్గా ఆలోచిస్తే మన డెస్టినీ సరిగ్గా ఉండబోతుంది. సరిగ్గా ఆలోచించలేకపోతే మన డెస్టినీ, నేను ఇంకా చెప్పను, డాట్ 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 డాట్. సో దేనికైనా ఆది అంటే మొదలు ఏంటి అని అంటే మన మస్తిష్కంలో పుట్టే ఆలోచన. దానికోసం ఫిల్టర్ చేసుకోండి. హీరోగా అవ్వాలి అని అనుకున్న మనము మన థాట్స్ ని రిఫైన్ చేసుకోవాలి, మంచిగా ఆలోచించగలగాలి. సో బిఫోర్ ఐ స్టాప్ ద క్లాస్ టుడే, వర్డ్స్ గురించిన ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మనకి అది చెప్తాను ఇప్పుడు. ఎప్పుడైనా మన వర్డ్ కి, మనం మాట్లాడే మాటకి, మనం ఉచ్చరించే మాటకి చాలా విలువ ఉండాలి. చాలా విలువ ఉండేది ఏంటి అని అంటే, మీ విలువ, మీ వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది? మీకు అసలు వాల్యూ ఎప్పుడు ఇస్తారు? మిమ్మల్ని ప్రత్యేకమైన వ్యక్తిగా చూడాలి అని అందరికీ మనకు ఉంటుంది, మనం హీరోలాగా ఉండాలి అనేసి ఉంటుంది. అది ఎప్పుడు వస్తోంది? మన విలువని మనం పెంచుకుంటే. మన విలువని మనం పెంచుకోవాలి అని అంటే, మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలి అని అంటే, ఒక సీఎం సంతకానికి ఒక విలువ ఉంటుంది, ఒక IAS ఆఫీసర్ సంతకానికి ఒక విలువ ఉంటుంది. మీ సంతకానికి కూడా అంత విలువ ఉండాలి. అంటే మన తెలిసిన పరిధిలోనే మన సంతకానికి ఎలా అయితే ఒక విలువ ఉంటుందో, మన ప్రెజెన్స్ కి, ఇదిగో ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే మిమ్మల్ని పిలుస్తారు కదా, మీ ప్రెజెన్స్, ఇదిగో మీరు వచ్చారు, ఫలానా వ్యక్తి వచ్చారు అనే దానికి, ఆ ఫంక్షన్ కి వాళ్ళకి మిమ్మల్ని తెప్పించుకుంటే ఆ ఫంక్షన్ కి మీరు అట్రాక్షన్ అవుతారు. ఐ మీన్ టు సే, మీకు విలువ పెరుగుతుంది. మిమ్మల్ని విలువ మిమ్మల్ని వాళ్ళకి ఆ విలువ పెరుగుతుంది మీరు వెళ్ళడం మూలాన. ఆ జస్ట్ ఏదో ఎల్లయ్యో పుల్లయ్యో అంటే ఆ పేర్లు నేను ఊరికి నోటికి వచ్చినవి వాడుతున్నాను కానీ, ఎవరో సుబ్బయ్యో వచ్చారు, మీరు కూడా వచ్చారు, అందరిలానే మీరు వచ్చారు, అలా ఉండకూడదు. ఎవరితో సంతకము? ఈ ఫలానా ఎల్లమ్మదో, పుల్లమ్మదో, సుబ్బమ్మదో సంతకము, మనది కూడా ఒక సంతకం, అలా ఉండకూడదు. అలానే మన సంతకానికి ఒక విలువ ఉండాలి, మన ప్రెజెన్స్ కి ఒక విలువ ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్, మన మాటకి కూడా విలువ ఉండాలి. మనం మాట్లాడే మాటకి కూడా ఒక విలువ ఉండాలి.
ఊరికే ఏది పడితే అది మాట్లాడేస్తుంటే విలువ ఉండదు. నేను ఎక్కడ పడితే అక్కడ సంతకాన్ని పెడుతుంటే నాకు విలువ ఉండదు. నా సంతకానికి విలువ ఉండదు. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడని చోటికి కూడా వెళ్తుంటే నా ప్రెజెన్స్ కి విలువ ఉండదు. ఎలా పడితే అలా మాట మాట్లాడేస్తే నా మాటకి కూడా విలువ ఉండదు. నేను చెప్తున్నది అర్థమవుతుందా అండి? ఆర్ యు ఆల్ గెట్టింగ్ దిస్? మనము మన మాటకి విలువని పెంచుకోవాలి అని అంటే మనం సరిగ్గా ఆలోచించి మాట్లాడితే, మనం చూస్ చేసుకునే పదాలని మనం చూస్ చేసుకుంటే మన మాటకి వాల్యూ ఉంటుంది. ఇదిగో నువ్వు వచ్చి చెప్పు, లేకపోతే నువ్వు సరిగ్గా ఆలోచిస్తావు, నువ్వు తీర్పు చెప్పు అనేసి మనల్ని పిలుస్తారు. మన విలువని దేవుడు ఎలాగోలాగా మనల్ని పుట్టించేశాడు, ఇప్పటిదాకా అయిపోయింది. ఇక నుంచి మనం ఏం చేయొచ్చు అని అంటే, హీరోగా జర్నీ చేయాలి అని అనుకునే మనం, హీరోలా ఉండాలి అని అనుకునే మనం ఏం చేయాలి అని అంటే, మన మాటకి విలువని పెంచాలి, మన ప్రెజెన్స్ కి విలువని పెంచాలి, మన సంతకానికి విలువని పెంచాలి. అలా చేస్తే మనమే యువర్ సెల్ఫ్ విల్, ఎవరో మనల్ని హీరో చేయడం కాదు. అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ ఫీల్ హీరో, అండ్ ఎవ్రీబడి విల్ ఆల్సో ఎక్నాలెడ్జ్ దట్ యు ఆర్ ఎ హీరో. మాట చాలా పవర్ఫుల్. మన మాటకి మనము విలువని పెంచేలాగా మనం మంచిగా మాట్లాడతాం. దానికి ముందు వర్డ్స్ కంటే ముందు థాట్స్, మన థింకింగ్ ప్రాసెస్ ని సరిగ్గా చేసుకుందాం. సరేనా? సో ఐ విల్ బి ట్రావెలింగ్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్. అంటే రేపు బుధవారము, గురువారము, శుక్రవారము బహుశా అప్పుడు కూడా ట్రావెల్లో ఉండొచ్చు. ఐ విల్ ఆస్క్ మౌనిక టు టేక్ క్లాసెస్. నేను క్లాస్ ఆన్ చేసి మౌనికాని తీసుకోమంటాను. యాజ్ అండ్ వెన్ ఐ గెట్ టు దిస్ అవకాశం ఉన్నప్పుడు నేను కూడా క్లాస్లో జాయిన్ అవుతాను. సో ఐ విల్ బి గోయింగ్ టు వర్క్, సో ఐ విల్ బి నాట్ ఏబుల్ టు టేక్ క్లాసెస్ డైరెక్ట్లీ. మన సురేందర్ గారు వాలంటీర్ కి ముందే చెప్తాను, ఇఫ్ ఎవర్ మోనికా ఈజ్ ఆల్సో అన్ఏబుల్ టు టేక్ క్లాస్ ఆర్ వాట్ ఎవర్. రేపైతే క్లాస్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను, బికాస్ ఐ విల్ నాట్ బి ఇన్ గుంటూరు. రేపైతే క్లాస్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. స్విచ్ ఆన్ చేసి మోనికాని చెప్పమని చెప్తాను. ఎల్లుండి గురించి మళ్ళీ చూద్దాము. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. 6:30 అయింది కాబట్టి క్విక్లీ సృజన గారు, నవీన్ రెడ్డి గారు చెప్పండి. మన మాటకు విలువ ఉండాలంటే ఫస్ట్ మనం వాటిని ఆచరించే విధంగా ఉండాలి. ఫస్ట్ మనం ఆచరిస్తేనే దానికి ఒక విలువ ఉంటుంది. మనం చెప్పేది ఏదైనా కూడా మనం ఆచరించి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఈజీగా రిసీవ్ చేసుకుంటారు. అప్పుడు మాత్రమే వాల్యూ ఉంటుంది సార్. ఇది నా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. సృజన గారు చెప్పండి. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది అని చెప్పారు కదా సార్. నేను అలానే పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్గానే జరుగుతుంది అని పాజిటివ్ థాట్స్ అలానే చేసిన నాకు అది నెగిటివే జరుగుతుంది. నేను ఏదైతే వద్దు ఇది జరగకూడదు అనుకుంటానో అదే నా లైఫ్లో జరుగుతుంది. దీన్ని ఎలా నేను ఓవర్కమ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. నేను పాజిటివ్గానే థాట్ వచ్చింది కదా, అయినా ఎందుకు నెగిటివ్ జరుగుతుంది అని నాకు అది అర్థం కావట్లేదు సార్. ఓకే, రైట్ రైట్ రైట్. సరే, మనం దీని గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం ఇప్పుడు. మన మాట ఎలా ఉండాలంటే ఇతరులకు కూడా పనికొచ్చే విధంగా ఉండాలి, కానీ వాళ్ళని హర్ట్ చేసే విధంగా ఉండకూడదు. ఏదో ఇక కబుర్లు చెప్పామా అన్నట్టు కాకుండా ఉపయోగపడేలాగా ఉంటే దానికి విలువ వస్తుంది, మన జర్నీ బాగుంటుంది సార్. సో సృజన గారు, we will talk about this on one బహుశా on Saturday Sunday, because I will be missing the classes. Saturday Sunday ఎప్పుడైనా వచ్చే Saturday Sunday అనేది తీసుకుందాము.
సో ఐల్ దెన్ డీల్ విత్ యువర్ ఇష్యూ ఇన్ డీటెయిల్. ప్రస్తుతం మీరు ఇప్పుడు ఇది ఎలా ఉంది అని అంటే, ఇది నేను చదివితే 10వ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను, లేకపోతే నేను ఈ కాంపిటీషన్ లో ఆ, ఎదుర్కోవాలి అని అంటే 10th క్లాస్ మనం పరీక్షల గురించి వదిలేసేద్దాము. ఈ కాంపిటీషన్ ఒక 10 లక్షల మంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు. ఓన్లీ 50 మాత్రమే ఐఏఎస్ సీట్లు ఉన్నాయి. అర్థమవుతుందా అండి సృజన గారు? ఎస్ సార్. ఈ 10 లక్షల మందిలో కనీసం 1,00,000 మంది అవే పుస్తకాలు అవే చదువుతూ ఉంటారు. కానీ కేవలం 50 మంది మాత్రమే ఐఏఎస్ అవుతారు సంవత్సరానికి. అవును సార్. ఈ మిగతా 99,950 మంది ఏమవుతున్నట్లు ఫెయిల్ అవుతుంది కదా? అంటే వాళ్ళు ఏం చేయాలి? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లో వాళ్ళు ఈ 50 మందిలోపు రావడానికి ప్రయత్నించాలి. నేను అందరిలానే చదువుతున్నాను కానీ నాకు ఐఏఎస్ రాలేదు అని అంటే ఎలా ఉందో మీరు చెప్పింది కూడా అలానే ఉంది. నేను పాజిటివ్ గానే ఆలోచిస్తున్నాను కానీ నాకు నెగిటివ్ గానే నాకు నెగిటివే వస్తుంది. విపరీతమైన పాజిటివిటీ లో మీకు అసలు నెగిటివ్, మీరు నిజంగా పాజిటివ్ గా ఉన్నారు అని అంటే విపరీతమైన, అంటే ఇఫ్ యు ఆర్ ట్రెమెండస్లీ పాజిటివ్. కొత్త హోటల్ అన్నారు కదా అది సృజన గారు, మీరు ఇఫ్ యు ఆర్ ట్రెమెండస్లీ పాజిటివ్, మీకు అసలు నెగిటివిటీ మీకు జరుగుతుందన్న స్పృహ ఉండనే ఉండదు. ఓకే. అర్థమైందండి? మీరు ఎంత పాజిటివ్ గా ఉండాలి అని అంటే మీకు చుట్టూ జరుగుతున్న ఏదైనా చెడు జరిగినా దానిలో మంచి వెతుక్కుంటూ ఉండాలి మీరు. ఐ గెట్టింగ్ దిస్? అంటే మనము మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మీరు పాజిటివ్ నే చేసుకుంటాను అంటే మీకు ఏది నెగిటివ్ జరగనే జరగదు. ఒకవేళ ఎవరైనా పక్కన జరిగినా దానిలో కూడా మనకు మంచి ఉంది కదా అని మీరు ఎంచుకోవాలి, ఎంచుకుంటారు. అయితే మీరు సరిగ్గా, అంటే నేను ఇందాక ఎందుకు ఈ విషయం చెప్పాను అని అంటే, ఈ 50 మంది మాత్రమే ఐఏఎస్ వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు అని అంటే ఈ 50 మందికి ఉన్న టాలెంట్ ఎక్కడో ఒకక్కడ మిగతా వదిలివేసిన వాళ్ళకి లేదు. అలానే పాజిటివ్ గా ఉన్నాము వాళ్ళు కూడా అదే పుస్తకాలు చదువుతారు, అంతే కష్టపడతారు. ఒకళ్ళు అయితే నాకు చెప్తారు, సార్ కళ్ళు కాయలు కాచిని, చేతులు పుండ్లైపోయాయి అలా రాసాము అనేసి, నిద్ర లేకుండా చదివాము, 10 గంటలు చదివాము, 20 గంటలు చదివాము అని చెప్తా ఉంటారు. మాకు రాలేదు అని చెప్తారు. సో అంటే చేయవలసిన విధానంలో వాళ్ళు చేయలేదన్నమాట. బహుశా మనము ట్రెమెండస్లీ పాజిటివ్ అని చెప్పుకునేటప్పుడు మీరు ప్రతి దానిలో నెగిటివ్ జరిగినా దానిలో కూడా పాజిటివ్ నే ఎదుర్కొంటారు. అలాంటప్పుడు మీకు అసలు ఎదుగో నాకు నెగిటివ్ జరిగింది అనేది కంప్లైంట్ చేయరు. అంటే మనం ఇంకా ఎక్కువ సాధన చెయ్యాలి అన్నమాట. మేబీ మీరు ఆ 51వ వ్యక్తో 52వ వ్యక్తో లేకపోతే 100వ వ్యక్తో నాకు తెలీదు. అంటే 50 సీట్లే ఉన్నాయి కానీ 51వ వ్యక్తి అయినా కానీ మీకు అంత కష్టపడినా ఈ 50 వ్యక్తుల్లాగా, నేను చెప్పింది అర్థమైంది కదండి, 10 లక్షల మంది రాస్తూ ఉంటారు, ఆ 51వ వ్యక్తి అయినా సరే ఆ సీట్ లేదు కాబట్టి మీ ఫలితం మీదంతా వృధా. సార్ అంటే ఇది అసలు యాక్చువల్గా నా లైఫ్లో ఇప్పుడు మా అమ్మాయికి జెనెటిక్ ప్రాబ్లం రాకూడదు అని నేను చాలా అనుకున్నాను, కానీ అదే వస్తుంది.
రైట్, ఐ అండర్స్టాండ్. కొన్ని మన చేతుల్లో లేదు. అసలు మీరు రాకూడదు యూనివర్స్ కి నెగిటివ్ అనేది తెలియదు. జెనెటిక్ ప్రాబ్లం అనేది మాత్రమే, సింటాక్స్ లో జెనెటిక్ ప్రాబ్లం అనేది మాత్రమే తీసుకుంటుంది. యూ హ్యావ్ అట్రాక్టెడ్, మీకు తెలుసో తెలియకో యూ హ్యావ్ అట్రాక్టెడ్ దట్. దాన్ని ఇప్పుడు నేను ఏం చేయలేనా సార్? అంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, దాన్ని నేను పాజిటివిటీకి మన కర్తవ్యం తెచ్చుకోలేను. ఏంటి? మీ కర్తవ్యం ఏంటి? దానికి ఉన్న మెడికేషన్ ఏంటి? దానికి మెడికేషన్ లేదు సార్. లేదు. లేకపోతే మనం ఏం చేయాలి? లేకపోతే ఏం చేయాలి? ఏం చేయలేను సార్. అదే మనకి వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ టోల్డ్, యాక్సెప్ట్ ఇట్. అంటే ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేశాను, తనకి రాకూడదు అనుకున్నాను, కానీ ఇప్పుడు మళ్ళీ తను ఫేస్ చేయాలి అని అదో బాధ నాకు ఎక్కువ అనిపిస్తుంది. ఇదిగోండి, మన చేతుల్లో లేనంత వరకు, మన చేతుల్లో లేదు. సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ వెరీ మచ్ ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ నాకు ఈరోజు టైం లేదు, బికాస్ ఐ హ్యావ్ టు ట్రావెల్ నౌ. ఓకే, సో మనము ఇదే విషయాన్ని, మెనీ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ విల్ టెల్ యూ హౌ టు హీల్ యువర్ సెల్ఫ్. మీరు కావాలని ఏది చేయలేదు, ఇట్ హ్యాస్ హ్యాపెండ్ లైక్ దట్. హౌ టు డీల్ విత్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్, మనకి చాలా మహామహులు ఉన్నారు. దే ఆర్ వెరీ వెరీ ఎంపవర్డ్ టు టెల్ దిస్. వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు చెప్పాలని, కానీ వచ్చే క్లాస్ లో. సరేనా? దేర్ ఆర్ అట్లీస్ట్ ఫ్యూ మెంబర్స్ ఐ కెన్ సీ. స్టార్టింగ్ లో ఉంది కాబట్టి నేను పాజిటివ్ గా థింక్ చేస్తే అది పాజిటివ్ గా మారిద్ది. మీరు ఏమి చేయగలరో అదే, అంటే మీరు థాట్ ప్రాసెస్ అనేది మీరు ఎట్లాగో పాజిటివ్ గానే ఉంటారు. థాట్ ప్రాసెస్ అనేది మీరు ఎట్లాగో పాజిటివ్ అంటారు. మీరు భౌతికంగా కూడా, ఫిజికల్ గా మీరు ఏం చేయగలరో వాటన్నిటినీ చేసి, మీరు చేయలేనప్పుడు ఇక ఇక దాని నుంచి చేయలేనప్పుడు పాజిటివ్ గా ఆలోచించడమే, యాక్సెప్ట్ చేయడమే, దానికి మంచిగా ఉండాలి అని అనుకోవడమే. సో దాని గురించి మనము డీటెయిల్డ్ గా వచ్చే శనివారము, ఆదివారము, లేకపోతే రేపు కనుక క్లాస్ స్టార్ట్ చేసేసి నేను వెళ్తేను, లెట్ అదర్స్ ఆల్సో డిస్కస్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, డోంట్ బాదర్, వీఆర్ ఆల్ విత్ యూ. మీకు ఇక్కడ 130, 140 మంచి మనసులు మీరు బాగుండాలి అని కోరుకుంటున్నాయి. అవన్నీ కూడా మీకు, మీ పిల్లలకి హెల్ప్ అవుతాయి. మేము మంచి కోరుకుంటే మా దగ్గర నుంచి ఏదో ఇచ్చేసినట్టు కాదు, అందరికీ మంచి జరగాలి అనేసి మేము వాస్తవంగా కోరుకుంటున్నాం అందరం. రైట్? సో we will try, we will face that, we'll face it bravely like a hero, and we will overcome everything. Don't worry, మీ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు ఈ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూడా ఉంది, who wants to give best of their experiences and help when you need. Okay, thank you very much, love you all. Namaste. We'll meet tomorrow. Thank you, sir. 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 Thank you, sir.